అందరికీ నమస్కారం. ఈరోజు మనం కంపెనీల ఫైనాన్షియల్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. అమ్మో, అన్ని నంబర్లే, కష్టమైన పదాలు అని భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను ఎలా చదవాలో ఇప్పుడు మనం కలిసి నేర్చుకుందాం. పదండి. అవును, ఇలాంటి డాక్యుమెంట్ చూడగానే కొంచెం కంగారుగా ఉంటుంది కదూ. అన్ని అంకెలు, అర్థంకాని పదాలు. నిజం చెప్పాలంటే మొదటిసారి చూసినప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. అయితే ఈ అంకెల వెనుక దాగి ఉన్న కథను అర్థం చేసుకోడానికి ఒక సీక్రెట్ కీ ఉంది. ఆ కీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనం ఈ డాక్యుమెంట్ని ఎలా డీకోడ్ చేయబోతున్నామో తెలిపే రోడ్ మ్యాప్ ఇది. ఈ 5 విభాగాలను ఒక్కొక్కటిగా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరిగ్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లాగా మనం రిపోర్ట్ చివర్లో మొదలు పెడదాం. ఎందుకంటే అస్సలు విషయం, ఆ క్లైమాక్స్ మొత్తం అక్కడే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదే ఆ మ్యాజిక్ లైన్. దీన్నే బాటమ్ లైన్ అంటారు. కంపెనీకి లాభమొచ్చిందా లేక నష్టమొచ్చిందా అని మొత్తం కథని ఒకే ఒక్క లైన్లో చెప్పేదే ఇదే. ఈ క్వార్టర్లో అంటే 3 నెలల్లో టీఏఎల్ టెక్ కంపెనీ లాభం 12,785.58 లక్షలు, అంటే సుమారుగా 12.78 కోట్ల రూపాయలు. వాళ్ల ఖర్చులన్నీ పోగా చివరికి మిగిలిన అసలైన సంపాదననమాట. ఇది చాలా సింపుల్. మనకి నెల జీతం వచ్చాక ఇంటి అద్దె, కరెంటు బిల్లు అన్నీ పోగా చేతిలో మిగిలిన డబ్బుల్లాంటిదన్నమాట. అంత సులభం కదూ? ఓకే, కంపెనీకి ఇంత లాభం ఎలా వచ్చిందో చూద్దామా? దీనికోసం మనం రిపోర్ట్లో మళ్ళీ పైకి వెళ్ళాలి. అసలు డబ్బు సంపాదన ఎక్కడ మొదలైందో చూడాలి. డబ్బు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ లైన్ కంపెనీ తన వస్తువులను లేదా సేవలను అమ్మడం ద్వారా మొత్తం ఎంత సంపాదించిందో చూపిస్తుంది. దీన్నే రాబడి అంటారు. దీనింకా సింపుల్గా చెప్పాలంటే మన శాలరీ స్లిప్లో పీఎఫ్, ట్యాక్స్ లాంటివి ఏవీ కట్టవక ముందుండే టోటల్ అమౌంట్ ఉంటుంది కదా, అదనమాట. సరే, డబ్బు సంపాదించారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? సంపాదించినదంతా లాభం కాదు గదా. ఈ ప్రశ్నే మనల్ని కథలో తర్వాతి భాగానికి, అంటే ఖర్చుల విభాగానికి తీసుకువెళ్తుంది. ఈ సెక్షన్లో కంపెనీ పెట్టిన ప్రతి ఖర్చు లెక్క ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డబ్బు సంపాదించటానికి వాళ్లు పెట్టిన ఖర్చుల లిస్ట్ అంతా ఇక్కడుంటుంది. ఇవి కొన్ని ముఖ్యమైన ఖర్చులు. అంటే ఉద్యోగుల జీతాలు, అప్పుల మీద వడ్డీలు, వాడే కొద్దీ పాతబడే మెషీన్ల విలువ తగ్గడం, ఇంకా ఆఫీస్ రెంట్ లాంటి ఇతర ఖర్చులు. డబ్బు సంపాదించాలంటే ఈ ఖర్చులు తప్పవు కదా. చూశారా, లెక్క చాలా సింపుల్. మొత్తం రాబడి అంటే వచ్చిన డబ్బులోంచి మొత్తం ఖర్చుల్ని, అంటే పోయిన డబ్బుని తీసేస్తే మనకు మిగిలేదే నికర లాభం. అదే బాటం లైన్. ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఇదే. ఇప్పటివరకు అంత సింపుల్గానే ఉంది కదా, కానీ ఇక్కడొచ్చిన ట్విస్ట్ ఉంది. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే మనం చూసే రిపోర్ట్ ఒక కంపెనీదా లేదా కంపెనీల గ్రూప్దా అనేది తెలుసుకోవాలి. ఈ 2 ఫోటోలని జాగ్రత్తగా చూడండి. ఏం తేడా కనిపిస్తోంది? రెండో దానిలో కన్సాలిడేటెడ్ అని ఒకే ఒక పదం ఎక్స్ట్రా ఉంది చూసారా? ఆ ఒక్క పదంతోనే మొత్తం కథ మారిపోతుంది. తేడా చాలా సింపుల్. స్టాండలోన్ అంటే కేవలం ఆ ఒక్క మెయిన్ కంపెనీ రిపోర్ట్ మాత్రమే. అదే కన్సాలిడేటెడ్ అంటే ఆ మెయిన్ కంపెనీతో పాటు దాని కింద ఉన్న పిల్ల కంపెనీలన్నింటి లెక్కలు కలిపి చూపించడం అన్నమాట. ఒక ఫ్యామిలీ మొత్తం హెల్త్ రిపోర్ట్ లాంటిది. ఇదిగో ఇక్కడ లిస్ట్లో ఉన్నాయే, ఇవన్నీ టీఏఎల్ టెక్ కింద ఉన్న వేరే కంపెనీలు. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అంటే వీటన్నిటి లెక్కలు కలిపి మనకొక పెద్ద పిక్చర్ ఇస్తుంది. సరే, కంపెనీ ఈ నంబర్లన్నీ ఇచ్చింది బానే ఉంది. కానీ మనం వీటిని గుడ్డిగా నమ్మేయొచ్చా? ఇక్కడే మన హీరో, అదేనండి ఆడిటర్ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళెవరంటే ఒక ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ అన్నమాట. వాళ్ల పని కంపెనీ ఇచ్చిన ఈ లెక్కలన్నీ నిజమేనా, రూల్స్ ప్రకారమే ఉన్నాయా అని 1-2 సార్లు చెక్ చేయడం. ఓకే, ఈ వాక్యం చదవడానికి కొంచెం కష్టంగా లాయర్ భాషలా ఉంది కదా. పర్లేదు, దీని అర్థం చాలా సింపుల్. ఇప్పుడు చూద్దాం. దీని అర్థమేంటంటే, మేమంతా చెక్ చేశాం, లెక్కలన్నీ నమ్మదగ్గవేగానే ఉన్నాయి, మాకు పెద్దగా తప్పులేవీ కనపడలేదు అని చెప్పడం. సింపుల్గా ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది. అయితే ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, ఫస్ట్ లాభంతో మొదలుపెట్టాలి. తర్వాత వచ్చిన డబ్బెంత, పోయిన డబ్బెంతో చూడాలి. అది స్టాండలోనా లేక కన్సాలిడేటెడ్ రిపోర్టా అని చెక్ చేయాలి. చివరిగా ఆడిటర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో చూడాలి. అంతే. చూశారుగా, ప్రతి కంపెనీ తన నంబర్లతో ఒక కథ చెబుతుంది. ఇప్పుడు ఆ కథని చదివే టెక్నిక్ మనకొచ్చేసింది. మరింకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఓపెన్ చేసి వాళ్ల కథ ఏంటో మీరే చదివేయండి.